అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాజోలు నియోజకవర్గం చేరుకోనున్నారు. దీంతో గూడపల్లి హెలీప్యాడ్ వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కోనసీమకు వస్తున్న పవన్ కళ్యాణ్ కు రాజోలులో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పవన్ పర్యటనలో భాగంగా మొదట కేసనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తారు. అనంతరం స్థానికంగా 20 మంది బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖిగా తోటలు దెబ్బతినడానికి గల కారణాలపై చర్చిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కేసనపల్లి నుంచి శివకోడుకు చేరుకుంటారు. ఇక శివకోడులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పలు అభివృద్ది పనులకు, నూతన రోడ్లకు సభా ప్రాంగణం నుంచి శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం శివకోడులో సభాస్థలికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధురపుడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అనుష, కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గ పర్యటన ప్రారంభమైంది. అనుకున్న సమయానికి ఆయన శివకోటి హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఏదైతే ప్రధాన సమస్య ఉందో, రైతులు ఏదైతే మల్కీపురం మండలంలోని చంద్రగుప్తం ట్రైన్ కారణంగా 12 గ్రామాల్లో దాదాపు 2500 ఎకరాల్లో కొబ్బరి తోటలో పూర్తిగా చనిపోయిన పరిస్థితి ఉందో, తరలవాల్సి చనిపోయాయి. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అయితే ఉంది. ఎందుకంటే 2017 నుంచి కూడా ఈ సమస్య పెరుగుతూ వస్తుంది. సముద్రం నుంచి ఈ ట్రైన్ ద్వారా ఉప్పు నీరు ఏదైతే కొబ్బరి తోటలోకి ప్రవేశించి కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2 లక్షల వరకు కూడా కొబ్బరి చెట్లు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ కొబ్బరి రైతుల పాలిట పెను విపత్తుగా మారింది. గతం నుంచి కూడా గతంలోని ఈ సమస్యను ఇక్కడ రైతులు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన గత నెలలో కూడా పర్యటించాల్సి ఉంది. అయితే మోంతా తుఫాన్ కారణంగా పర్యటన వాయిదా పడి ఇవాళ ఇక్కడ పర్యటన చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేసనపల్లి వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఏదైతే చంద్రగుప్తం ట్రైన్ ని మొత్తం పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆయనకి సమస్యను కూడా పూర్తిగా వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే రైతులతో ముఖాముఖి, ఎవరైతే ఈ బాధిత రైతులు ఉన్నారో వారందరితో కూడా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా రైతులు ఎకరానికి 5 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం కోరుకుంటున్నారు. అదేవిధంగా శాశ్వత పరిష్కారం, ఈ డ్రైన్ నీరు మరొకసారి ఉప్పు నీరు మరొకసారి కొబ్బరి తోటలోకి రాకుండా, ఎందుకంటే కొబ్బరి తోటలు అనేది కోనసీమ ప్రజల సెంటిమెంట్. ప్రతి రైతు కూడా తనకు ఒక కొబ్బరి చెట్టు ఉంటే కొడుకులా ఉంటుందని చెప్పి కూడా ఎమోషన్ గా ఫీల్ అవుతున్న పరిస్థితిలో దాదాపు 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోవడం అనేది చాలా పెను విపత్తుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే కొంత కదలిక అయితే వచ్చింది. దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానిపై ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే వారికి రైతులకి అయితే స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రాజోల్ నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి చాలా బలమైన నియోజకవర్గంగా ఉంది. 2019 ఎన్నికల్లోనే ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీరంతా కూడా ఇక్కడ ముందుగా కొబ్బరి రైతుల సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఒక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. ఆయనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి కోనసీమ జిల్లాకి ఆయన రావడం జరిగింది. ఏదైతే మధ్యాహ్నం నుంచి అంటే దాదాపు మరొక గంట తర్వాత ఆయన బహిరంగ సభ పల్లె పండుగ 2.0 ఏదైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గత ఏడాది పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా విజయవంతమైంది. ఇప్పటి నుంచో కూడా పెరిగిపోయిన గ్రామాల్లో డ్రైనేజీలు కావచ్చు, లేదంటే సిమెంట్ రోడ్లు, ఇవన్నీ కూడా సమస్య అయితే క్రమక్రమంగా పరిష్కారం అవుతుంది. కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధుల ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం పల్లె పండుగ 2.0 కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే కూడా ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఆయన బహిరంగ సభలో ఏం మాట్లాడతారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద కోనసీమకు పవన్ కళ్యాణ్ తొలిసారిగా రావడం, అదేవిధంగా ఇటు 2 ప్రధానమైన కార్యక్రమాలు, ఒకటి రైతులతో సమస్యల గురించి స్పష్టమైన హామీ, అదేవిధంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని, అందుకే రానున్న ఏడాదికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరగబోతున్న అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి లాంఛనంగా
చేపట్టబోతున్నారు. మరోవైపు ఇటీవల చోటు చేస్తున్న పరిణామాలు ఏదైతే మారేడుమిల్లిలో వరుస ఎన్కౌంటర్లు, అదేవిధంగా ఇతర ఘటనల నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అదేవిధంగా ఎస్పీ రాహుల్ మీనా వీరందరితో కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అభిమానుల తాకిడి మాత్రం ఎక్కువగానే ఉంది. రాజోల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంఖ్యలో ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున స్వాగత దారాలు ఇన్ని కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే ఈ రైతులతో ముఖాముఖి అనంతరం బహిరంగ సభకు కూడా రాబోతున్నారు అనుష. ప్రసాద్, అయితే డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ కేసనపల్లిలో పర్యటించనున్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఈ 4 శాఖలను కూడా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నారు. ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అనేది పూర్తిగా గ్రామాలకు సంబంధించింది. ఈ నేపథ్యంలో కోనసీమలో అనేక గ్రామాలు, ఏదైతే వందల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి, వీటన్ని కూడా సంబంధించి చూస్తే కనుక ఒక్కొక్కటి అంటే గత కొంతకాలంగా చూస్తే కనుక మేజర్ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం కూడా చేపడుతున్నారు. వేల కోట్ల రూపాయల నిధులు కూడా కేంద్రం నుంచి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పటి నుంచో కూడా అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది చాలా విప్లవాత్మకమైన కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడ కూడా తక్కువ ఖర్చుతో త్వరగా ఈ ఏదైతే అత్యంత సమర్థంగా ఈ ట్రైన్ వ్యవస్థను కూడా నిర్మించేలాగా పల్లెటూర్ల మొత్తం రూపురేఖలు మార్చివేసేలాగా అనేక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, అదేవిధంగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇతర ప్రధాన సమస్యలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా సమస్య పూర్తి అవుతుందని చెప్పి కూడా ఇటీవల కాలంలో ఆయన పర్యటన అంటే ప్రజల్లోకి వచ్చిన ప్రతిసారి అనేక మంది ఆయన్ని కానవాయి దగ్గరికి రావడం, అదేవిధంగా ఆయన కలిసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అయితే ఆ సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి కూడా పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా అనేక సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ప్రధానంగా రోడ్లకు సంబంధించి చూస్తే కనుక ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో రోడ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా అక్కడే బహిరంగ సభ వద్దే ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఒక పైలాన్ కూడా ఆవిష్కరించబోతున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ కూడా పవన్ కళ్యాణ్ తిలకించి అక్కడ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. మొత్తం మీద ఇటు రైతులకు స్పష్టమైన హామీ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రకటిస్తారని చెప్పి కూడా ఇప్పటికే కూటమి శ్రేణులంతా కూడా ఇది చూసిన పరిస్థితి ఉంది. ప్రసాద్, అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొబ్బరి రైతులకు ఎలాంటి హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్? దానికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? ఖచ్చితంగా రైతులు ప్రధానంగా చూస్తే కనుక ఇది 2017 నుంచి వస్తున్న సమస్య ఇది. ఎందుకంటే రక్తతుల్య ట్రైన్ అంటారు. ఇది పురాణాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక సముద్రపు నీరు వెనక్కి బ్యాక్ వాటర్స్ వచ్చేస్తున్నాయి. దీంతో కొబ్బరి చెట్లు అంటే కొబ్బరి తోటలన్నీ కూడా నీటి ముప్పులో చిక్కున్నాయి. ఎందుకంటే కొబ్బరి తోటలంతా కూడా పూర్తిగా ఉప్పు నీళ్లతో నిండిపోవడం వల్ల కొబ్బరి చెట్లు తలలు వాల్చి చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక కొబ్బరి చెట్లు తీవ్రంగా నష్టపోయారు కొబ్బరి రైతులు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చూస్తే కనుక కోనసీమ కొబ్బరికి మంచి చాలా అద్భుతమైన డిమాండ్ కూడా వచ్చింది. గతంలో ఎప్పుడు లేనందుగా ఒక కొబ్బరిగా 25 రూపాయల వరకు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ దాదాపు 2500 ఎకరాల సంబంధించిన కొబ్బరి రైతులు దాదాపు 850 మంది వరకు కూడా ఈ కొబ్బరి రైతులు ఉంటారు. ఈ 12 గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా అనే ఒక అంచనా అయితే ఉంది. వీరందరూ కూడా లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఎందుకంటే ఒక పక్క కొబ్బరి ఆదాయం కోల్పోవడం, అదేవిధంగా మంచి ధర ఉన్న సమయంలో తమ చేతిలో కొబ్బరికాయలు లేకపోవడం అనేది కూడా రైతులు చాలా మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రైతులు ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల రూపాయల వరకు కూడా పరిహారం కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ట్రైన్ ఏదైతే ఈ శంకరగుప్తం ట్రైన్ నుంచి మళ్ళీ మరొకసారి ఇలాంటి సమస్య రాకుండా, ఎందుకంటే డ్రెడ్జింగ్ అనేది ఎక్కువగా చేయాలి. డ్రెడ్జింగ్ చేస్తే కొంత సమస్య పరిష్కారం అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే చూస్తే కనుక ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ సమస్యపై జోక్యం చేస్తున్నారో స్పందించారో వెంటనే నిమ్మల రామానాయుడు కూడా గత నెలలోనే అక్కడ పర్యటించడం జరిగింది. ఏదైతే దాదాపు 16 కోట్ల రూపాయలతో కూడా పనులు చేపడతామని చెప్పి కూడా ప్రకటించారు. అయితే చూస్తే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల నిధులతో చేపట్టాల్సిన కార్యక్రమం. ఎందుకంటే ఆ ట్రైన్ కి సంబంధించి రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా నిర్మించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరోసారి శాశ్వత పరిస్థితిగా ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది చూడాల్సింది. ప్రస్తుతానికి రైతులు మాత్రం తమకు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అది ఆ ముఖాముఖిలోనే పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.